ఫిలిప్పీలకు రాసిన పత్రికల నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం దాకా మనం చదువుకుందాం. ఆది సంఘము దీన్ని ఒక పాటలాగా పాడుకునేవారు. అది యేసు ప్రభు వారి యొక్క భౌతికమైన శ్రమ గురించి ఇక్కడ మాట్లాడుతున్నది. అయితే అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయాన్ని దేని గురించి వాడారు అంటే, ప్రపంచంలో ఎవరు కూడా దైవము ఎవరు కూడా ఈ రీతిగా శిక్షించబడలేదు. దైవాలన్నీ కూడా చాలా గంభీరంగా, నిన్న కూడా మీకు జ్ఞాపకం చేశాను ఆ మాట. ఇలాగా ఇంత దారుణంగా శిక్షించబడడం ఎక్కడ కూడా మనం చూడలేదు. పౌలు గారి సందర్భాన్ని వాడుకొని ఈ 40 రోజుల ధ్యానంలో మరి చాలామంది 40 సంవత్సరాలు 40 దినాలు గడిపేస్తూ ఉంటాం. నేర్చుకోవడం, పాటించడం ఈ రెండు ఉంటాయి. ఇది గ్రీకులో ఏమంటారంటే ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సీ అని అంటారు. ఒకవైపున సిలువు గురించి మనం నేర్చుకోవాలి, ఇన్ఫర్మేషన్ రావాలి, తెలియాలి, ప్రభు గురించి సిలువు గురించి ఇన్ఫర్మేషన్ రావాలి. రెండవది ఏంటంటే సిలువ అనుభవంలోకి వెళ్ళాలి. యేసు ప్రభు గురించి మనకి తెలియటం వేరు, యేసు ప్రభు తెలియటం వేరు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇలా వెళ్తుంటే ఆయన అందరికీ చేతులు ఊపుకుంటూ వెళ్తాడు, మనం కూడా చేతులు ఊపుతాం. ఎవరిని పిలుస్తాడు? అలా రమ్మని పరిచయం ఉన్నవారిని పిలుస్తాడు. ఈరోజు ఈ సిలువ ధ్యానంలో యేసు ప్రభు ఎట్లాంటి వారంటే, చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతూ మనం కూడా చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయే సంబంధం కాదు మనది. యేసు ప్రభు బిడ్డలు అంటే ఎవరు అంటే వ్యక్తిగతంగా పిలిచిన బిడ్డలు. బైబిల్ కూడా అంతా అదే చెప్తుంది. నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, పిలిచాను. దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలియాలి. ప్రపంచ క్రైస్తవంలో దేవుని గురించి చాలామంది తెలుసు. ముస్లిమ్స్ బహుశా బైబిల్ని బట్టి పట్టేశారు చాలామంది. బైబిల్ గురించి తెలియటం వేరు, బైబిల్ తెలియటం వేరు, యేసు ప్రభు గురించి తెలియటం వేరు. చాలామంది అంటారు నాకు యేసు ప్రభు నాకు అంతా తెలిసాను. కొన్ని ఈ మెయిన్ లైన్ చర్చెస్, మా తాత క్రైస్తవులు, మేము క్రైస్తవులు, మా పిల్లలు క్రైస్తవులు, కానీ రక్షణ లేదు, రక్షణ అనుభవంలో లేరు వాళ్ళు. యేసు ప్రభు గురించి, బైబిల్ గురించి మాకు మొత్తం తెలుసు. యేసు ప్రభు గురించి తెలియటం వేరు. యేసు ప్రభు గురించి తెలిసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. యేసు ప్రభు ఎట్లాంటి దేవుడు అంటే గురించి తెలుసుకునే వ్యక్తి కాదు. ఇప్పుడు ఆయన ఒక విగ్రహం కాదు, ఆయన ఎక్కడ దొరుకుతాడో మాకు తెలుసు. యేసు ప్రభు గురించి ఇన్ఫర్మేషన్ ఇదే ఉన్నంత మాత్రాన ఏ ఉపయోగం లేదు. యేసు ప్రభు వారు పర్సనల్గా తెలియాలి. ఆయన సజీవుడు, ఒక వ్యక్తి. అన్ని దేవుళ్ళ యేసు ప్రభుని చూడలేం. ఆయన అంటే మాకు నమ్మకమేనండి. అవి బొమ్మలు లేకపోతే విగ్రహాలు, వాటి గురించి పర్సనల్గా తెలియడానికి ఏమి ఉండదు. వాటి గురించి అయ్యాను బైబిల్ ఉంది. అవి చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు. సో యేసు ప్రభు దగ్గరికి వచ్చాక ఆయన అంటే మాకు నమ్మకమేనండి అన్నది ఇక బైబిల్కి వర్తించదు. ఈయన సజీవుడు, ఒక వ్యక్తి, మనల్ని వ్యక్తులుగా చేశాడు. మనం ఎలాగైతే సంబంధ బాంధవ్యాల సొసైటీలో బతుకుతున్నామో ఆయన స్వరూపంలో చేయబడ్డ మనము మరలా ఆ రిలేషన్లోకి రావాలి. అంతే తప్ప యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుళ్ళు దేవతలు లోకస్తుల్లో లాగా ఆయన గురించి నాకు తెలుసండి. సో ఈ సిలువ ధ్యానాల్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు చెప్పేది ఏంటంటే, చాలామంది దేంతో మోసపోతున్నారు తెలుసా? మేము బాప్తిజం తీసేసుకున్నాము, మా తాతల దగ్గర నుంచి మేము క్రైస్తవులము, మేము పుట్టి క్రైస్తవులము, మాకు బైబిల్ గురించి మొత్తం తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ నీ జీవితం అంటే ఎలా ఉంది? నీ బ్రతికంటే ఎలా ఉంది? నీకు ఇలాంటి అలవాట్లు ఏంటి? నీ హృదయం ఎలా ఉందేంటి? సో యేసు ప్రభు గురించి తెలియటం వలన పరలోకానికి వెళ్ళం, ఆయన బిడ్డలు కాలేం. యేసు ప్రభు గురించి పర్సనల్గా తెలియాలి. పర్సనల్గా అంటే ఏంటి? ఇందాక చెప్పాను, మోడీ గారు
మనల్ని పిలవటం వేరు, టాటా చెయ్యి ఊపుకుంటూ వెళ్ళిపోవడం వేరు. సో యేసుప్రభు దగ్గరికి ఈయన చెయ్యి ఊపుకుంటూ వెళ్ళిపోయే దేవుడు కాదు. మనం ఏదో ఒక తిరుపతికో గుణదలకో లేకపోతే ఇంకో దానికో వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసే దేవుడు కాదు ఆయన. సో ఈరోజు మీకు రావాల్సిన, ఇప్పుడు నేను మీకు చెప్తున్న సమాచారం ఏంటంటే, ఒకవేళ మీరు యేసుప్రభు గురించి తెలిసి మీ భక్తి జీవితం 50 సంవత్సరాలు అలాగే ఉండిపోరు అనుకోండి, ఏ ఉపయోగం ఉండదు. చర్చిల్లో చాలామంది దేంతో అమ్మయ్య అనుకుంటారంటే, నాకు యేసుప్రభు గురించి బోల్డ్ తెలుసు, ఆయన గురించి బోల్డ్ తెలియకపోయినా ఆయనతో కొంచెం పరిచయం ఉంటే చాలు పరలోకానికి వెళ్ళడానికి. పరిచయం ఉన్న జీవితాలు మారతాయి, పరిచయం లేని జీవితాలు, ఇన్ఫర్మేషన్ బుర్రలో ఇంత ఉన్నా, ప్రభు గురించి బైబిల్ గురించి ఇంత తెలిసినా ఏ ఉపయోగం లేదు. అలా అని ఆయన గురించి తెలుసుకోకూడదని కాదు. ప్రపంచంలో చాలా పుస్తకాలు నేను ఏం చదువుకున్నానంటే, యేసు ప్రభు గురించి తెలియడం కాదు, యేసు ప్రభు తెలియాల వ్యక్తిగతంగా. సో ఆయన గురించి చాలామంది తెలుసు, అబ్బాబా వాడికి ఏం చెప్పలేను బాబు, అన్నీ తెలుసు వాడికి. అది వర్తించదు అక్కడ. ఎందుకంటే సాతానుడికి బైబిల్ మనకంటే ఎక్కువ తెలుసు. రక్షించబడతాడా? లేదు కదా. సో యేసు ప్రభు ఆయన మనం గర్భగుడిలో దండం పెట్టుకునే వ్యక్తి కాదు. యేసు ప్రభు ఎవరంటే నీ హృదయంలో జీవించే వ్యక్తి. అందుకని ప్రభు దగ్గరికి మనం ఆయన అంటే మన నమ్మకమేనండి, ఆయన అంటే నాకు ఇష్టమేనండి అని దండం పెట్టుకోవడానికి కుదరదు అక్కడ. సో బైబిల్లో దేవుడు ఎట్లా, ఇప్పుడు మీ కుటుంబంలో మీ భార్య, బిడ్డలు, బంధువులు ఎందుకున్నారు? దేవుడు మనల్ని అలా చేశాడు, బంధాలతో చేశాడు. అలానే మనం బంధాలతో దేవుడి దగ్గరికి వస్తాం. సో ఈరోజు ఈ పాయింట్ మీరు నేర్చుకోండి. ఆయన గురించి తెలిసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, ఓకేనండి. ఆయన గురించి ఇన్ఫర్మేషన్ కాదు, ఆయన వ్యక్తిగతంగా తెలియాలి. వ్యక్తిగతంగా తెలియడం అంటే ఏంటి? ఆయన వ్యక్తిగతంగా మనకి తెలిస్తే ఆయన వల్ల జీవితాన్ని జీవిస్తాం. ఆయన వ్యక్తిగతంగా మనకు తెలిస్తే ఆయన వల్ల జీవితాన్ని మనము జీవిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో భార్య భర్తలు ఉన్నారు. భర్త భార్య నచ్చినట్టు నడుచుకోవాలి, అలాగే భర్త భార్యకి నచ్చినట్టు నడుచుకోవాలి. ఇద్దరు వ్యతిరేకంగా నడుచుకుంటే కాపురం నిలబడదు. అలానే ఇప్పుడు భార్య గురించి నీకు తెలుసా? భార్య తెలుసా? భర్త గురించి తెలుసా? భర్త తెలుసా? వివాహమైన ఎవరైనా చెప్పచ్చు, మాకు భర్త తెలుసండి, భర్త గురించి కాదు, భార్య గురించి కాదని. భార్య గురించి అంటే ఎప్పటికీ బయట వ్యక్తే. మనకి చాలామంది గురించి తెలుసు, వాళ్ళందరూ బయట వాళ్ళు, కానీ వారు నాకు తెలుసు. సో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ శిలువ ధ్యానంలో నేర్చుకున్న మంచి పాయింట్ ఈరోజు ఏంటంటే, యేసు ప్రభు గురించి తెలియడం వల్ల. అందుకని చూడండి, చాలామంది ఆయన గురించి మాకు బాగా తెలుసు అని చెప్పి పాపంలో జీవిస్తూ ఉంటారు. వాళ్ళు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మందిరానికి వస్తూనే ఉంటారు, కానీ అలవాట్లు ఏం మార్చుకోలే. 3-4 తరాల నుంచి మేము చర్చకు వస్తున్నాం. వాళ్ళందరూ దేంతో సంతృప్తి ఉంటారో తెలుసా? వాళ్ళు ఒక ఆదివారం మానరు. దేంతో సంతృప్తి ఉంటారంటే, యేసు ప్రభు గురించి మాకు చాలా తెలుసు. ఎంత వ్యత్యాసం చూసారా? ఆయన ఒక బొమ్మ లేకపోతే చెట్టు కాదు, ఆయన వ్యక్తి. సో అంచేత ఈ మాట మీరు బాగా గమనించండి. ఇప్పుడు మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక వచ్చేసరికి ఈ 2వ అధ్యాయంలో పౌలు గారు ఈ సందర్భాన్ని వాడుకొని ఏమంటున్నారంటే, ఆయన గురించి తెలిసిన వారు ఆయనకు వలె జీవిస్తారన్న మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. శిలువ ధ్యానాలు మనకు ఏం నేర్పించాలి? శిలువ ధ్యానాల్లో ఏం నేర్చుకోకపోతే ఏం ఉపయోగం? శిలువ ధ్యానాల్లో ఏమి నేర్చుకోకపోతే ఏం ఉపయోగం? శిలువ ధ్యానాల్లో ఏమి మారకపోతే ఏం ఉపయోగం? శిలువ ధ్యానాల్లో ఈరోజు ఒక పాఠము, ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్న పాఠం ఏంటంటే నేర్చుకునే పాఠం. 5వ వచనం చూడండి ఏముందో. 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. చూసారా? దండం పెట్టుకుని రమ్మంటున్నాడా? ఆయన మనసును కలిగి ఉండమంటున్నాడా? సో వెరీ సింపుల్, ఆయన మనసు కలిగి ఉండాలి. కలిగి ఉండుడి. విశ్వాసులు, క్రైస్తవులు ఎవరు అంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సుని మీరు కలిగి ఉంటారు. అంటే ఆయనకే మనసు ఉందో మీకు అదే మనసు. అబ్బో ఆయన దేవుడు కాబట్టండి, మోషే కాబట్టండి, పౌలు కాబట్టండి, నాకేడవుద్దండి. నో.
సో బైబిల్ స్పష్టంగా ఈ మాట ఏం చెప్తుంది జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఎవరి మనసు కలిగి ఉండాలి బైబిల్ స్పష్టంగా చెప్తుంది అంటే, క్రీస్తు యేసును కలిగి ఈ మనసు మీరును, అదేంటో కింద వివరిస్తాడు. అది మనం చదవబోతున్నాం ఇప్పుడు. సిలువ ధ్యానం ఏంటి? సిలువలో ధ్యానించేది ఇన్ఫర్మేషన్ కాదు, సమాచారం ఉంటుంది, కానీ సమాచారం తెలుసుకోవడం ముఖ్యం కాదు. ఆయన వ్యక్తిగతంగా ఎరగాలి. సో వ్యక్తిగతంగా ఎరిగితే మనం ఎలా ఉంటామంటే, ఆయన్ని కలిగిన మనస్సు మనం కలిగి ఉంటాము. చాలామంది ఎలా మోసం చేసుకుంటారంటే, దాన్ని చెప్పాను చూసారా, మేము 3-4 తరాల నుంచి మా 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 ఫ్యామిలీస్ అందరూ క్రైస్తవులేనండి, అందరూ క్రైస్తవులే, పుట్టి క్రైస్తవులు, బార్న్ క్రిస్టియన్స్, మేమందరం కూడా మా తాతలు. ఇప్పుడు ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ ఎట్లా అవ్వలేడో చదువుకొని అవ్వాలి. అలానే ఒక విశ్వాసి అది పరంపరగా వచ్చేది కాదు, అది రక్షణ పొందాలి. క్రీస్తు యేసును కలిగి నీ మనసు మీరును కలిగి ఉండుడి. ఇప్పుడు అన్యులు గుడికి ఎందుకు వెళ్తారు? ఎన్నో గుళ్ళు ఉన్నాయి మన దేశం. వెళ్ళి దండం పెట్టుకుని కోరిక ఏదో కోరుకొని దాన్ని తగ్గ పూజ చేసి ఇంటికి వచ్చేస్తాం. బైబిల్ ఏమంటుందంటే, ఏ గుళ్ళో కూడా ఇదిగో ఈ దేవుడికి ఉన్న మనసు నీకు ఉండాలని ఎవరు చెప్పరు. నీకేమైనా కోరుకుంటే వచ్చి కోరుకుని వెళ్ళిపో, ఆ కోరికని దేవుడు తీరుస్తాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు మనలందరిని ఆయన స్వారూప్యంలో చేసుకున్నాడు. ఆదాం ఫెయిల్ అయ్యాడు, క్రీస్తు ద్వారా మరలా ఆయన స్వారూప్యంలోకి రావాలి. బైబిల్ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సంబంధ బాంధవ్యాలు కలిగిన దేవుడు. ఆయనతో మనం మాట్లాడకుండా, ఆయనతో సంభాషణ లేకుండా ఒకవేళ మనం నివసిస్తూ ఉంటే గనక ప్రభు అంటాడు, నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. ఏంటన్నమాట? మత్తయి సువార్త 7:23 మాట ఉంది, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను. ఇప్పుడు మనందరం కూర్చున్నాం, నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవునితో మీకు సంభాషణ, రిలేషన్, సంబంధం ఉందా? మీకు మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే చాలామంది ఎలా మోసం చేసుకుంటారంటే, మా ప్రభు తెలుసు. ప్రభు తెలియడం అంటే ఏంటో తెలుసా? వ్యక్తిగతంగా ఆయన మనసు కలిగి ఉండడం బట్టి చెప్పచ్చు తెలుసని. ఓకేనండి? సో సిలువలో చాలా మీకు విషయం విడ్డూరం చెప్తాను చూడండి. గుడ్ ఫ్రైడే రోజున చాలామంది చర్చిల్లో చాలామంది ఏం చేస్తారంటే, ఒక చెక్క సిలువను తెచ్చుకుంటారు. ఊరంతా ఆ చెక్క సిలువను మోసుకెళ్తారు. మీరు చూసారా? తెలుసు కదా, ఊరంతా చెక్క సిలువను మోసుకెళ్తారు. నువ్వు చెక్క సిలువను మోసుకెళ్ళి ఓకే, నాకు దాంతో ఓకే, ప్రాబ్లం లేదు. కానీ అసలు యేసు ప్రభువుని ధరించుకున్నావు నువ్వు? అసలు యేసు ప్రభువుని ధరించుకున్నావా? నువ్వు చెక్క సిలువ తీసుకెళ్తావా, రోజు తీసుకెళ్తావు, నీ ఇష్టం. ఇక్కడ యేసు ప్రభువుని ధరించకపోతే, ఈరోజు మన సిలువ ధ్యానంలో నేర్చుకున్న పాఠం ఏంటంటే, ప్రభు గురించి తెలియడం కాదు, ప్రభు తెలియాలి. ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే, సిలువను ధ్యానించేటప్పుడు దేవా, ఆ నీకు కలిగిన మనస్సు, హృదయము నాకు కూడా ఇవ్వి. నీకులాగా ఆలోచించేటట్టు ప్రజల గురించి, నీకులాగా నేను జీవించేటట్టు నాకు అటు హృదయాన్ని ఇవ్వి. చాలామంది సిన్సియర్గా చేస్తారు, 40 రోజులు ఉపవాసం ఉండి, కటిక ఉపవాసం ఉండి, మంచిది. ఈ కటిక ఉపవాసంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దయచేసి మీ ఉపవాసం మీద మీరు ఆధారపడకండి. ఉపవాసం చేయండి. మీరు ఆధారపడాల్సింది ఈ 40 రోజుల్లో నేను యేసు ప్రభులాగా తయారవుతున్నానా, ఈ ప్రశ్న వేసుకోండి చాలు. మీరు సిలువ మోస్తారా, మీ ఇష్టం. ఉపవాసం, కటిక ఉపవాసం ఉంటారా, ఉండండి. ఈ అన్నీ ఎప్పుడు విలువ అవుతాయంటే, యేసు ప్రభు కలిగిన మనస్సు ఉంటేనే వీటన్నిటికీ విలువ. ఒక మంచి 5 స్టార్ చాక్లెట్ లోపల ఒక రాయిని పెట్టిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా.
ఇప్పుడు మనకి ఇవన్నీ చేసి క్రీస్తు లేకపోతే, ప్రభువు లేకపోతే ఆ 5 స్టార్ చాక్లెట్లో రాయి పెట్టినట్టు ఉంటుంది. సో సిలువ ధ్యానించడంలో మన ప్రార్థన ఏంటి? దేవా, ఈ మనసు, నీ మనసు నాకు ఇవి, నీ మనసులోనే ఉండాలి. ఇప్పుడు చూద్దాం అసలు ఆ మనసు ఏంటో. పౌలు గారు ఏమన్నా తెలుసా ఫిలిప్పీ సంఘంతో? క్రీస్తు యేసున కలిగి నీ మనసు మీరును. ఇప్పుడు నెక్స్ట్ మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు అసలు ఆ మనసు ఏంటండి? ఏంట మనసు? 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి చాలు చాలు చాలు. ఏ పోలికకు పుట్టాడు ఆయన? చూడండి, ఇక్కడ ఫస్ట్ దేవుడు దిగిన మెట్టు మనకు కనపడుతుంది. ఫస్ట్ మెట్టు ఏంటంటే, ఇది అసలైన పెద్ద మెట్టు. చంద్రమండలం మీదకి అడుగుపెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969. స్టీవ్ ఇర్విన్, ఆయన పేరేటండి? స్టీవ్ ఇర్విన్. 1969 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీద అడుగుపెట్టాడు ఆయన. మనం ఇంకా మెషిన్లో పంపుతున్నాం. 2026 సంవత్సరం ఇది. ఇంకా మొన్నే మనం గత ఏడాది మెషిన్ పంపించాం. అది ఎక్కడ ల్యాండ్ అయిందో ఏమైందో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఇక అది ఎట్లా ల్యాండ్ అయిందో. 69లో ఆయన ల్యాండ్ అయ్యి అడుగుపెట్టాడు. బై ద వే, ఆయన భారతదేశానికి వచ్చాడు. స్టీవ్ ఇర్విన్ విశ్వాసి, ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి. ఆయన ఒక చర్చిలో వాక్యం చెప్తుండగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, అసలు 1969లో ఒక మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టడం అనేది అసలు ఇది ఊహించలేంది. ఆయన అన్నాడు, మీరు అందరూ ఆశ్చర్యపడుతున్నారు, నన్ను చూడటానికి ఇంత వేల మంది వచ్చారు. ఎందుకు వచ్చారు నన్ను చూడటానికి? చంద్రుడి మీద మొట్టమొదటి అడుగు పెట్టిన వ్యక్తి స్టీవ్ ఇర్విన్ భారతదేశానికి వచ్చాడంటే చూడటానికి ఇన్ని వేల మంది వచ్చారు. ప్రెస్ వచ్చింది, అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు మీరు? ఆయన అన్నాడు, ఇన్ని వేల మంది నన్ను చూడటానికి వచ్చారు, నేను చంద్రుడి మీద అడుగు పెట్టినందుకు. మీకు విషయం తెలుసా? నేను పెట్టిన అడుగు పెద్ద అడుగు కాదు. మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టడం కన్నా దేవుడు భూమి మీద అడుగు పెట్టాడే, అది పెద్ద అడుగు అని చెప్పాడు ఆయన. వాస్తవానికి దేవుడు భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఆయన దగ్గర ఎవరు లేరు అక్కడ పశువుల తోటలో. ఏమండి? ఒక మురికి స్థలం అది. అసలు ఈ కాలంలోనే, ఆధునిక కాలంలోనే మనం వెళ్ళాం. అప్పుడు ఇంకా ఆ కాలంలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అక్కడ ఆ మురికి దొడ్లో, పశువుల తోటలో ఆయన అక్కడ ఉండి అక్కడే జన్మించి సత్రంలో స్థలం లేనందున, అది కూడా స్టీవ్ ఇర్విన్ గారు జ్ఞాపకం చేసిన మాట, నేను చంద్రమండలమే అడుగు పెట్టడం కాదు, ఇంత వేల మంది వచ్చారు నన్ను చూస్తాకి, కానీ దేవుడు భూమి అడుగు పెట్టాడే, అది పెద్ద అడుగుని జ్ఞాపకం చేశాడు. సో అందుకని యేసు ప్రభువు దిగిన అతి పెద్ద మెట్టు ఏంటంటే, ఆకాశమును, పరలోకం నుండి భూమి మీద అడుగుపెట్టాడు. అని అంటాడు, క్రీస్తు యేసును కలిగి ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఏంట మనసు? ఆయన స్థాయిని పూర్తిగా తగ్గించుకున్నాడు. సో సిలువలో ఏంటి మనం ధ్యానించేది? చాలామంది గుడ్ ఫ్రైడే రోజున కన్నీరు కారుస్తారు. ఎందుకు? ఇది చూసి, అయ్యో నా కోసం. అందులో ప్రాబ్లం లేదు, కన్నీరు కార్చండి, ప్రభు మన కొరకు చేసిన దానికి ప్రాబ్లం లేదు. కానీ ప్రభు ఏమన్నా తెలుసా? అమ్మా, నా గురించి, మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవ అంటే మీ బిడ్డలు, యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు, మన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు, మీ గురించి, మీ బిడ్డల గురించి. సో సిలువలో మనం ఈ కన్నీరు, దాంతోపాటు అతి పెద్దగా కన్నీరు విడిచిపెట్టడం కన్నా అతి పెద్దగా మనం విడిచిపెట్టాల్సింది ఏంటో తెలుసా అండి? మన హృదయంలో, అందరి హృదయంలో ఈగో అని ఉంటుంది. ఏంటది? నేను. కుటుంబంలో కానీ, మందులో కానీ, ఆఫీసులో కానీ, పనిచేసే చోట కానీ మనిషికి ఏముంటుంది? నేను కనపడాలి, నేను, ఈగో అని ఉంటుంది. చూసారా? సిలువను ధ్యానించేవారు దయించి గమనించండి, మీకు ఇది ఉండకూడదు. ఏముండకూడదు? ఈగో అనేది, నేను అనేది. ఇది నేర్చుకోకుండా అసలు సిలువ గురించి మనం ధ్యానించలేము. ఇది నేర్చుకోకుండా సిలువ గురించి ధ్యానించలేము. అసలు ఏమి ధ్యానించినట్టే.
మనం ఎన్ని కన్నీరు విడిచినా నేను అనేది ప్రభు చెప్పారు కదా, నిన్ను నువ్వు విసర్జించుకుంటాను తప్ప దేవుని రాజ్యం అర్హత. సో సిలువలో ఏం ధ్యానిస్తాం మనం? ఏంటి నేర్చుకునేదంటే నేను అనేది తీసేయాల. నేను కనపడాలా, నేను ముఖ్యము, నాది, నేను, నన్ను అంటావా, నేను. ఆ గురువారం నైట్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 దాకా ఏం చూసాం? ఆయన నేను అనే పాయింట్ ఎక్కడైనా ఉందా? పిలాతు అడిగాడు, ఏయ్ నీ రాజ్యం ఎక్కడిది? రాజు అంటున్నావుగా, ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వెంత తప్పు వచ్చావా? ఏ రాజ్యం నీది? ఆయన నా రాజ్యం ఎక్కడిదే కాదు. సో యేసు ప్రభు రాజ్యము ఎలాంటిదంటే ఆయన దేవుడై ఉండి మానవునికి ఎలా కింద అడుగు పెట్టాడో మనము మనకున్న నేను అనే ఈగో ఏదైతే ఉందో దానిని తీసి డస్ట్బిన్లో వేయాలి. చాలామంది 40 సంవత్సరాలు 40 రోజులు కఠినంగా చేస్తున్నారు. వండర్ఫుల్, మంచిది. కానీ మీరు కఠినంగా చేయాల్సింది ఏంటో తెలుసా? నేను అనేది కఠినంగా తీసేయాలా. మీకు అర్థమైందా? మీరు కఠినంగా చేయాల్సింది ఏంటి అసలు? పాప చాలామంది అర్థం కాకుండా కఠినంగా ఉపవాసం ఉండండి, కఠినంగా సిలువ మోస్తున్నారు, చేయండి. కానీ అసలైంది అది కాదు. అసలైంది ఏంటో తెలుసా? నేను అనేది తీసేయాలి. మీకు అర్థమైందండి? సో సిలువలో ఏం ధ్యానిస్తున్నాం మనం సిలువను ధ్యానిస్తున్నాం అర్థం ఏంటి తెలుసు? దేవా నేను అని నాకు ఉండిపోయింది నాయన. కమలా పండులో పిండితే ఏమొస్తుంది? జ్యూస్ వస్తుంది. ఎందుకంటే కమలా పండులో ఏముంది? మిమ్మల్ని ఇలా పిండితే ఏమొస్తుంది? ప్రేమ, ఆప్యాయత, తగ్గింపు, తిరిగి ప్రేమించడం, అది రావాలి. లేకపోతే సిలువను ధ్యానించడం మోసం చేసుకున్నట్టు అయిపోతుంది. చెప్పాను కదా మొన్న ఫస్ట్ రోజే, 40 రోజులు 40 సంవత్సరాలు చేస్తున్నారు కఠినంగా, సిలువ మోస్తున్నారు, కట్టికి ఉపవాసం ఉంటున్నారు. అది ఎలాంటిదంటే మంచి 100 రూపాయల చాక్లెట్ లోపల రాయి పెట్టినట్టు. ఏ ఉపయోగం? అలా ఎవరికైనా ఇస్తే ఎలా ఉంటుంది? ఇది రాయి ఇచ్చేవేంటి? దేవుడికి మన హృదయం అలా ఉంది. నీ హృదయం ఏమో రాయిలా ఉంది, నువ్వేమో సిలువ మోస్తున్నావు. మొత్తం ఊరంతా మోసావు. 50-70 కేజీలు ఎంత ఉంటుంది? 100 కేజీలు ఊరంతా మోసావు నువ్వు. మరి లోపల ఎలా ఉంది? సో సిలువను ధ్యానించే విషయంలో ఏం తీసేయాలి? చెప్పాలి. ఈగో, తెలుగులో నేను అనేది ఓకేనండి. లేకపోతే సిలువను ధ్యానించినట్టే. అసలు యేసు ప్రభు వారు గురువారం నుంచి శుక్రవారం దాకా ఆయన నేను అని ఎక్కడ ప్రవర్తించాడా? పోనీ 33.5 సంవత్సరాల్లో నేను ఆయన స్థాయిని ఎక్కడ చూపించుకున్నాడా? ఆయన స్థాయిని చూపించుకున్నాడు ఎక్కడనండి? ఆయన వాక్యం చెప్తుంటే కొండ మీద నుంచి తోచడానికి వస్తే ఆయన సైలెంట్గా వచ్చాడు. గుర్తుందా సందర్భం? ఎలా వచ్చేసాడు ఆయన? సైలెంట్గా వచ్చేసాడు. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం తీసేయాలి? ఫస్ట్ ఎందుకంటే యేసుప్రభు వారు ఏ మెట్టు దిగారు చెప్పాలి. ఆ మెట్టు దిగి ఎక్కడికి వచ్చారు? సో స్టీవ్ ఇర్విన్ ఏం చెప్పాడు? నేను చంద్రమండలం అడుగుపెట్టడం గొప్పదా, దేవుడు భూమండలం మీద అడుగుపెట్టడం గొప్పదా అని ఆయన మాటలో ఆయన చెప్పాడే. ఇప్పుడు సిలువను ధ్యానించే దాంట్లో మనం ఏంటో తెలుసా? ఎందుకంటే చాలా ఎలా మోసం చేసుకుంటున్నారంటే క్రైస్తవ ప్రపంచంలో దేవుడికి క్రియల కన్నా మనం చేసేదానికన్నా ఆయన హృదయాన్ని కలిగి ఉండటం ఆయనకి ముఖ్యం. దేవుడు బొమ్మ కాదు దండం పెట్టుకుని కోరికలు వచ్చేయడానికి. అనేమన్నా సార్ నీకేం కావాలి అన్నీ ఇస్తాను నేను, అందులో లోటేం లేదు. కానీ నాకు నీతో ఏం కావాలి? సంబంధం కావాలి. సో అంచేత ఆదివారం ప్రభు స్థానం ఎందుకు వస్తాం తెలుసా? ఆయనతో మాట్లాడడానికి, ఆరాధించడానికి, ఆయనతో సమయాన్ని గడపడానికి, ఆయనకి చెప్పడానికి ఎందుకు వస్తున్నాం ఆదివారం మనం. సో ఫస్ట్ పాయింట్ మనం ఏం చూసాము? ఏం తీసేయాలండి?
నేను అనేది తీసేయాలి, అంతే. అది ఉండకూడదు మనకి. ఏమండి, ఉదాహరణ ఇస్తాను మీకు నేను. మేము పరిచర్యకి వెళ్తాం రకరకాల రాష్ట్రాలు. చాలా ప్రాంతాల్లో అసలు పడుకోవడానికి ఉండదు. నేల కూడా ఈ సిమెంట్ గచ్చి నేల కూడా ఇరిగిపోయి ఉంటుంది. ప్రతి 3 రోజులు 4 రోజులు అక్కడే పడుకోవాలి దాని మీద. కొంతమంది అభ్యంతరం పడతా ఉంటారు, అయ్య బాబోయ్ ఇక్కడ పడుకోవాలా. నేను జనరల్గా తినడానికి ఉందా నేను అడుగుతా ఉంటాను, టిఫిన్ తినడానికి రావడం వల్ల ఇక్కడికి సేవ చేతకు వచ్చాం, వదిలేయండి. టిఫిన్ మానదు, భోజనం మానదు. పని చేయాలి మనకున్నాయి. అబ్బా నేను ఇంట్లో మంచమే పడుకునేవాడిని, ఇంట్లో పరుపు మీద పడుకునేవాడిని, ఎక్కడ కూడా పరుపు కావాలంటే కుదరదు. సో నేను అనేది ఏం చేయాలంటే తీసేయాల. మందిరంలో బాత్రూమ్ క్లీన్ చేయాలి. అమ్మో నేను బాత్రూమ్. సో ఏం తీసేయాలి లోపల నుంచి? నేను అనేది తీసేయాలి. ఎందుకు తీసేయాలి చెప్పనా? యేసు ప్రభు వారు మనసు కలిగి ఉండడం అంటే 33.5 సంవత్సరాల్లో ఆయన నేను అనేది ఎక్కడ వాళ్ళ ఆయన తోసడానికి వచ్చారు, కొట్టడానికి కూడా అన్నీ తెలుసు, కానీ ఆయన గురించి ఎక్కడ చూపించుకోవాలి తెలుసా? ముస్లిమ్స్ ఇది మంచి గమ్మత్తైన పాయింట్. ఇది ముస్లిమ్స్ ఏమంటారంటే యేసు ప్రభు బైబిల్లో ఎక్కడైనా ఒకసారైనా డైరెక్ట్గా నేను దేవుడిని అని చెప్పుకున్నాడా అని ప్రశ్న అడుగుతూ ఉంటారు. మీరు విన్నారా? ఎంతమంది విన్నారా ప్రశ్న అలా అడగడం? విన్నారా? ఎక్కడన్నా చెప్పాడా అని. ఎంత గమ్మత్తమైన ప్రశ్న అంటే బైబిల్ అర్థమైతే అసలు బైబిల్ ఆ ఉద్దేశంతో రాయబడాల. ఆయన చెప్పుకోని అవసరం లేదు, ఆయనే అది. సో ఎవరు చెప్పుకోవాలంటే కాకపోతే చెప్పుకోవాలి. ఆయన వచ్చింది సర్వెంట్గా, దాసుడిగా ఉండడానికి వచ్చినప్పుడు ఎందుకు చెప్తాడు అలాగా? కామన్ సెన్స్. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీద చెప్పండి? యెషయా 53 ప్రకారం నలగొట్టబడడానికి మన నిమిత్తమై చనిపోవడానికి వచ్చాడు. ఆయన దేవుడిగా ఉండి ఆయన దేవుడిలాగా చేస్తే ఎవరన్నా వచ్చి టచ్ చేయగలరా? సో ఆయన పర్పస్ వేరే, కానీ రేపు వస్తాడు ఖచ్చితంగా. చాలామంది తెలియక ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోక ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పాడో ఒక చోటను చూపించాను. బైబిల్ నీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి నీ కోణం రాయబడలా. సో ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాం చెప్తారా? నేను అనేది తీసేసాను. అర్థమైంది? ఈ పాయింట్ అర్థమైందండి? శిలువలో ఏం ధ్యానంతో చెప్పండి. చెక్క శిలువలో మోయడం గొప్ప, మోయండి తప్పేం లేదు, దాన్ని మనం ఏమీ తక్కువ చేయట్లా. ఓకే, ఊరంతా తిరగండి, ఓకే. వాస్తవానికి నువ్వు అసలైన శిలువలు మోస్తే ఈ ఉత్తు శిలువ మోయకర్లా. ఎందుకు తెలుసా? నువ్వు దూరం నుంచి వెళ్తుండగానే జనాలు చెప్పేస్తారు, అరే బాబు ఆ నిజాన్ని క్రైస్తవుడు రాడు. అప్పుడు దీన్ని మోసే పనే ఉండదు. ఎందుకంటే నీలో అసలైన శిలువ ఉంది. ఏంటది? ఆయన హృదయము, ఆయన మనస్సు అనే శిలువ అసలైంది నీ మీద ఎప్పుడూ ఉంది. ఇది మహాయితో 3 గంటలు మోస్తావు, కానీ అసలైన శిలువ ఎప్పుడు మోస్తావు? 24/7 మోస్తా. ఇప్పుడు ఈయన మోసేస్తాడు 4 గంటలు 6 గంటలు మోసేస్తాడు, బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అలా భార్యని అడగాలి, ఈయన ఇలా మోస్తున్నట్టే ఉంటాడు. ఇంటి దగ్గర కూడా మోస్తున్నట్టే. అయ్యో బాబోయ్, ఆయన గురించి మీకు తెలియదండి. బయట అలా మోస్తాడు, ఇంట్లో అయ్యో బాబోయ్. నేను ఉపయోగం ఉందా చెప్పండి? గొప్ప సాక్ష్యం మన గురించి ఎవరి వాళ్ళు తెలుసా? కుటుంబ సభ్యులు ఇచ్చిన సాక్ష్యమే మన సాక్ష్యం, గుర్తుపెట్టుకోండి. బయట వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం మన సాక్ష్యం కాదు. అసలు మన గురించి అన్నీ తెలిసింది ఎవరికంటే ఇంట్లో వాళ్ళకే. మన సాక్ష్యం మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ సభ్యులు కొంత తెలుసు, కానీ దేవుడికి మొత్తం తెలుసు కదా. మన గురించి సాక్ష్యం చెప్పాలంటే ఎవ్వరు చెప్పకల్లా. పెళ్ళైన వాళ్ళకి భార్య భర్తలో లేకపోతే పిల్లలు వాళ్ళు అడిగితే చాలు, అమ్మ సాక్ష్యం చెప్పని వాళ్ళు చెప్తే చాలు, ఎవ్వరు అవసరం.
సో అక్కడ ఉంది మన సాక్ష్యం. ఈ సిలువను ఇప్పుడు ఎంత మనం ఇలా కూర్చొని ఎందుకు ధ్యానేస్తాం తెలుసా? ఈ చెడంతా తీసేసి నూతనంగా మనం ఎదగడానికి ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఏదైతే మనలో మైనస్లు మనకు కనపడుతున్నాయో ఈ మైనస్లు అన్నిటిని తీసేసి నూతనంగా నిర్మించుకోవడానికే ఈ 40 రోజుల కోటాలు. సో ఈ 40 రోజుల కోటాలు ఏమవ్వాలో తెలుసా? గొంగళ పురుగు ఎలాగైతే సీతాకోక చిలక మారుతుందో ఈ 40 దినాల్లో గొంగళ పురుగుగా ఉన్నాం మనం సీతాకోక చిలుకలాగా అందంగా తయారవ్వాలి. అర్థమైందండి? అంతే సిలువను ధ్యానించడం అంటే. దేవా, నాది నేను అనేది నేను తీసేస్తాను, నీకులా చేసుకున్నాను. ఇంతకంటే సిలువను ధ్యానించే దాంట్లో ఇంతకంటే గొప్ప మార్పు, ఇంతకంటే గొప్ప సాధించడం ఇంకేమీ లేదు. ఇక అదొకటి మీరు చేయండి. ఈ సంవత్సరం 40 రోజులు మీరు వండర్ఫుల్గా చేసినట్టే. ఈ ఒక్క పాయింట్. ఇంకొక 2 చదువుకొని మనం ముగించుకున్నాం. అర్థమైంది కదండి? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఎలా పుట్టాడంటే మనుషుల పోలికగా. నెక్స్ట్ పాయింట్ చూడండి. దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా అంటే సర్వెంట్, పనివాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుడు ఏం చేస్తాడు? పని, పరిచర్య. పేతురుకి షాక్ అయిపోయాడు. ఈయన వచ్చి మా పాదాలు కడుగుతున్నాడేంటి? గురువారం రాత్రి ఏం జరిగింది తెలుసండి? ఆయన రుమాల మీద వేసుకుని అందరి పాదాలు కడిగాడు. ఎందుకు కడిగాడు అందరి పాదాలు? ప్రభు చెప్పాడు, అమ్మా నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీ మధ్యలో కూడా అలాంటి ప్రేమే. దీన్ని బట్టి తెలుస్తుంది లోకానికి మీరు నా శిష్యులని అని ప్రభు జ్ఞాపకం చేశాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 7వ వచనం. దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునిగా, అది అంటాడు 8వ వచనం. మరియు ఆయన ఆకారం ముందు మనుషుడు కనబడి మరణం పొందినంత అనగా సిలువ మరణం పొందినంత విధేయత చూపిన వాడు తను తాను తగ్గించుకునేను. తర్వాత దేవుడు ఎంతగా హెచ్చించాడో 9వ వచనంలో ఉంది. అందుచేతను పరలోకం ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థం యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి. ఎందుకంటే ఆయన 8వ వచనంలో ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. 8వ వచనం తగ్గించుకున్నాడు కనుక 10వ వచనంలో ఆయనకి ఏమొచ్చింది? హెచ్చు వచ్చింది. హెచ్చించి ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు ఆయన దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామం నాకు పైనామముగా ఆయనను అనుగ్రహించను. సో చివరి లైన్లో ఉందంటే అధికముగా హెచ్చించి. ఎందుకు అధికముగా హెచ్చించాడు అంటే ఆయన అధికముగా తగ్గించుకున్నాడు కాబట్టి. అధికముగా తగ్గించున్నాడు కనుక అధికముగా హెచ్చించబడ్డాడు. ఏమండి? జనరల్గా రాజకీయ నాయకులు స్టేట్మెంట్ వాడుతూ ఉంటారు, తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతారనే మాట. రాజకీయ నాయకులు, బైబిల్ కొద్దిగా తెలిసిన రాజకీయ నాయకులు చాలామంది ఏం చేస్తారంటే ఈ చిన్న లైన్ వాడుతూ ఉంటారు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ కూడాను. అయితే ఒకే పాయింట్ ఈరోజు మనం నేర్చుకున్నాం. సిలువను ధ్యానించడం అంటే ఏంటి చెప్తారా? మనలోంచి ఏం తీసేయాలా? ఏమండి? అంతే. నేను బౌద్ధ మతంలో ఉండేటప్పుడు బుద్ధుడు ఇదే చెప్పాడు, నీకు కావాలి కోరిక, నాకు కావాలి కోరిక అన్న తీసే. నిర్వాణానికి వస్తుంది. నిర్వాణ అంటే అంతిమ సంతోషం. అతని పేరు గౌతమ సిద్ధార్థ్. అతని పేరు, బుద్ధుడి పేరు గౌతమ సిద్ధార్థ్. అతని పేరు గౌతమ సిద్ధార్థ నుంచి అతని పేరు బుద్ధగా ఎలా మారిందంటే, బుద్ధ అంటే అర్థం ఏంటంటే అంతిమ సంతోషం పొందినవాడు. ఎవరైనా అవ్వచ్చు, బుద్ధ మీరు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ ప్రకారం. అతను చెప్పిన మాట ఏంటంటే నాకు కావాలి, నా కోరిక అనేది తీసేమన్నాడు. అసలైన సంతోషం అక్కడే ఉంది. ఆ కూర్చోవడంలో ఆ ముద్ర ఏంటంటే
నాకు చెడు లేదు, మంచి లేదు, ఇది కావాలి, అది వద్దు, ఏదీ లేదు నాకు, నేను పూర్తి నిష్క్రమంలో ఉన్నాను అన్ని విషయాల్లో అని చెప్పి ఇలా కూర్చుంటాడే, ఆ కూర్చునే దానికి అర్థం ఏంటంటే నేను కాదు, నేను లేను అని అన్నాడు. ఓకే, నేను కాదు, నేను లేను అని అన్నాడు. చాలా సుదీర్ఘంగా దాన్ని చదివి బోధించాను బౌద్ధ మతాన్ని రక్షణ పొందకముందు. నేను కాదు, నేను లేను అన్నాడు. అయితే బుద్ధుడికి సత్యం తెలుసుంటే బాగుండేది, సువార్త తెలుసుంటే. సో అంచేత ఇప్పుడు చెప్పండి, సిలువలో ఏది ధ్యానిస్తున్నాం మనం? నేను లేను. బైబిల్ చెప్తుంది, మీరు విలువ చేత కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు నా సొత్తు, మీరు నా ప్రజలు, ఇక మీదట మీది కాదు అని బైబిల్ చెప్తా ఉంది. ఏమండి, ప్రపంచంలో అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా? స్వార్థము, అసూయ వలనే యుద్ధాలు. కొంతమందికి ఎక్కువ ఆహారం ఉండి కొంతమంది కనీసం ఒక్క పూట కూడా లేకపోవడం గల కారణం ఏంటో తెలుసు? ప్రపంచంలో గ్రీడ్ అని అంటారు. గ్రీడ్ అంటే అంతా నాకే కావాలి. ప్రపంచము యుద్ధాలకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఇదే. నేను అనేదే. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ పితామహుడు ఏమన్నాడంటే, మానవుని శత్రువు ఎవడో కాదు, మానవుడే. ఎందుకంటే నేను అనుకున్నాడా పతనం అయిపోయాడు. యేసు ప్రభువు వచ్చి అదే తీసేమన్నాడు. అందుకని దుష్టుడు ఆలోచన చెప్పిన ఆ దుష్టుడు ఎవరో కాదు, మన హృదయమే. బైబిల్ చెప్తుంది, ఘోరమైన వ్యాధి కలిగింది, మోసకరమైంది. ఉత్తమమైన పని ఏంటో తెలుసా? ప్రతి మానవుడు తన గురించి ఆలోచించుకుంటాడు, నేను నాది. అసలు సంతోషము, ఆనందము అక్కడ లేదు. నేను అనేది నాశనం తీసుకొస్తుంది. ప్రపంచంలో కొంచెం జ్ఞానం కలిగి ఆలోచించిన వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? నేనని పక్కన పెట్టారు. ప్రభు సత్యాన్ని ఇచ్చాడు. బుద్ధుడు ఒక మానవుడిగా దీన్ని కొద్దిగా తెలుసుకున్నాడు. అలా చాలామంది ప్రపంచంలో దాన్ని తెలుసుకున్నారు. అమ్మో, నేను పెడితే నాకే శత్రువు అవుతుంది. నేను అంటే ఏంటో తెలుసండి, అది మీకే శత్రువు. అది కానీ లోకమంతా పాపంలో ఉండడం వలన నేను నీకు శత్రువు కాదు, అవతలోడు నా శత్రువు అని నమ్ముతారు. నో, నేనే నీకు నువ్వే శత్రువు. దాన్ని జయించమన. అసలు ప్రపంచంలో కొన్ని వందల మతాలు ఉన్నాయి. వాళ్ళలో కొంతమంది ఆలోచించి దేవుడిచ్చిన మనసాక్షి వలన ఈ విషయాన్ని చాలామంది బయట తీసుకొచ్చారు. అరే బాబు, నీ శత్రువు ఎవడో కాదురా నాయన. సో ఎప్పుడైతే బైబిల్ చెప్తున్నాడు సిలువను ధ్యానించడం, నేను అని తీసేసి క్రీస్తుని ఎక్కించుకున్నాం. నేను అని తీసి క్రీస్తుని ఎక్కించు. ఇది కేవలం బైబిల్లో ఉన్న జ్ఞానం మాత్రమే కాదు. ప్రపంచంలో చాలామంది దేవుడిచ్చిన మనస్సాక్షి వారు దీన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు చెప్పానే బుద్ధుడు, తర్వాత ఇంకా చాలామంది గురించి నేను చెప్పచ్చు. సో నేను అనేది ఏ గొడవ తీసుకోండి, ఏ యుద్ధం తీసుకోండి, ఏ నాశనం తీసుకోండి, ప్రపంచంలో ఏది తీసుకోండి, నేను ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పదం ప్రపంచంలో. మానవుడు పుట్టినప్పటి కానించి అసలు ఆదామవ్వ పడిపోవడానికి కారణమే అది. నువ్వు ఈ పండు తింటే ఆయనతో సమానం అయిపోతావు. దానికంటే ముందు ఎవరో చెప్పనా, లూసిఫర్ దేవునితో సమానం చేసుకున్నాడు. తెలుసా? పడవేయబడ్డాడు. అవ్వతో అదే తప్పు చేయించాడు, సర్పంలో దూరి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ద బిగ్గెస్ట్ శత్రువు ఎవరో తెలుసా? అందుకనే మనల్ని తీసేసి ఆయన్ని పెట్టుకోండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. బుద్ధ పెట్టాడు అలాగా ఏమండి, అది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇది బైబిల్ సత్యం మాత్రమే కాదు, ఒక పాస్టర్ గారుగా కాదు నేను చెప్పేది. నేను చదువుకుని తెలిసి అనేక గ్రంథాలు, అనేక గొప్ప గొప్ప మహానుభావులు, వ్యక్తుల్ని నేను చదివి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి చివరి దాకా మన పెద్ద శత్రువు. అందుకని ఈ శిలువ ధ్యానాల్లో మనం తీసేయాల్సింది ఎవరినంటే, ఓకేనండి, చిన్న ఉపమానం ఇచ్చి మానేస్తాం. ప్రభు చెప్పాడు, చంప కొడితే ఇంకో చంపని చూపించాం. మీకు తెలుసు అందరికి. గాంధీ గారు కూడా దాన్ని నేర్పించాడు. ఎక్కడైనా ఒక సినిమాలో బిట్లో ఏంటంటే, రోజు వచ్చి ఇంటి ముందు ఉమ్మేసేవాడు, కాండ్రించి కైని తిని. ఓ గొడవలు అయిపోయి, ఏయ్ నా ఇంటి ముందు చేస్తాను, నా ఇంటి ముందు చేస్తాను.
గాంధీ గారు చెప్పాడు కదా, కొండ మీద ప్రసంగం నా జీవితాన్ని మార్చిందని. అసలు మనకు స్వతంత్రం ఎలా వచ్చింది? అహింస. చిన్నపిల్లలు చదువుకున్నారు కదా, ఎలా వచ్చింది? మన స్వతంత్రం అలాగే వచ్చింది. ఆయన అన్నాడు, నువ్వు పని చేయి, అతను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నవ్వుతూ సమాధానం చెప్పు, వాటర్ పోసి నువ్వే అడిగేసుకోండి. తర్వాత రోజు అతను వచ్చి, సారీ నేను అవసరంగా రోజు నీ ఇంటి దగ్గరికి వచ్చి నన్ను ఎక్కడి నుంచి వచ్చింది అది? కొండ మీద ప్రసంగం నా జీవితాన్ని మార్చిందని గాంధీ గారు బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం. నేను మెడ్రాస్ కాలేజీలో చదువుకునేటప్పుడు నేను కూర్చున్న బెంచీల మీదే భారతదేశానికి 3వ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ, ఆయన పేరు సర్వేపల్లి. నేను చదువుకున్న కాలేజీలో, నేను చదువుకున్న డిపార్ట్మెంట్లోనే ఆయన చదువుకున్నాడు, యూనివర్సిటీలో. ఆయన కూర్చున్న బెంచీలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. 70-80 ఏళ్ళు బెంచీలు అవి 20. అదే బెంచీల మీద కూర్చొని చదువుకున్నాను. ఆయన రాసిన పుస్తకాలు, గాంధీ గారు రాసిన పుస్తకం బంచ్ ఆఫ్ థాట్స్ అని, ఆయన రాసిన మాట ఏంటో తెలుసా? కొండ మీద ప్రసంగం నా జీవితాన్ని మార్చింది. ఆయన ఇంకో మాట అన్నాడు, నాకు క్రీస్తు ఇష్టమే కానీ క్రైస్తవులు అంటే నాకు పడదన్నాడు. గుర్తుందా మాట? యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం కానీ క్రైస్తవులు ఎందుకు చెప్పనా? ఇందాక చెప్పాను చూసారా, ఆయన గురించి తెలియడం వేరు, ఆయన తెలియటం. సో ఈరోజు మీరు సుదీర్ఘంగా విన్న పాఠం ఏంటో తెలుసా? మానవునికి అతిపెద్ద శత్రువు ఎవరు? ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చరిత్రలో ఎక్కడ చూడండి అక్కడే మైనస్ వచ్చింది. రాజులు గర్వించి రాజ్యాలు పోగొట్టుకున్నారు. ప్రతి రాజు చరిత్ర గర్వించి రాజ్యాలు పోగొట్టుకున్నారు. ఎక్కడైనా చూడండి, ఈ రాజకీయాలు కూడా చూడండి, ఎక్కడైనా చూడండి, గర్వించి నేను అని పక్క తీసేపోతాయి. సో ఈరోజు మన పాయింట్ ఏంటంటే, సిలువ ధ్యానంలో నేను తీసేసి ఎవరిని పెట్టాలి? క్రీస్తు మనసు పెట్టాలి. ఆయన ఏం దిగాడు? పెద్ద మెట్టు దిగాడు మన కోసం. ఓకేనండి? సో మీరేం దిగాలి? మీరు మనల్ని తీసేసి మీరు కూడా ఏం దిగాలి? మెట్టు దిగాలి. చెన్నైలో చర్చికి వెళ్ళాము 2006 సంవత్సరం. నా చెప్పులు దగ్గర పెట్టాను. నా చెప్పులు తీసుకుని నాకు టోకెన్ ఇచ్చారు. నా సీనియర్ చెప్పాడు, నీ చెప్పులు తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఈ జిల్లాకి అతను కలెక్టర్. చర్చిలో ఇక్కడే పెరిగాడు చర్చిలో. చేపలు వేస్తారు పొద్దునే వచ్చి. అక్కడ కూర్చొని అతను డ్యూటీ, చిన్నప్పటి నుంచి అతని డ్యూటీ అదే, చెప్పులు తీయడం, కాయన ఇవ్వటం. అతను కలెక్టర్ అని కూడా పని మాల కంటిన్యూ చేశాడు. మాకు అన్నం వడ్డించేవాడు, బాతులు కడిగేవాడు. తమిళనాడులోనే అతి పెద్ద కలెక్టర్ పెడతాం, చాలా పెద్ద పోస్ట్ అతనికి. దానికి కారణం ఏంటో తెలుసా? తగ్గించబడిన వాడు హెచ్చించబడతాడు. మనల్ని తీసివేసి క్రీస్తుని ఇందులోకి, ఇది బైబిల్ చెప్తున్న బోధే కాదు, చరిత్ర నేర్పిస్తున్న పాఠం కూడా. చరిత్ర నేర్పిస్తున్న పాఠం మనందరం నేర్చుకోవాల్సిన పెద్ద గుణపాఠం.